టిడ్కో ఇళ్ల పథకాన్ని జగన్ సర్వనాశనం చేశాడు. ఇది నిన్న ఓ పెద్ద డిబేటు. దాంట్లో తీవ్రంగా విమర్శలు. 125 కోట్ల రూపాయల దాకా పాపం బీజేపీకి సంబంధించినటువంటి విష్ణుకుమార్ రాజు గారికే పెండింగ్ ఉందట. దాంట్లో ఎప్పటిది పెండింగు? జగన్ వచ్చాక కట్టాడా, అంతకుముందు కట్టాడంటే అంతకుముందు కట్టినాయి. అవి పూర్తి చేశారా అంటే జగన్ వచ్చిన తర్వాత పూర్తి చేసి ఉంటే కూడా ఇవ్వలేదు అన్నటువంటి పాయింట్. ఇది ఇక్కడ బేసిక్గా పేదవాడిని టిడ్కో ఇళ్ల పథకాన్ని జగన్ సర్వనాశనం చేశాడు. ఎప్పుడు ఇవ్వాలి? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 2018 ఎండింగ్లో గృహప్రవేశాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏది 20 లక్షలు ఇల్లు ఇచ్చేసామని ఆ రోజున ప్రకటించారు. ఉపన్యాసాలు ఇచ్చారు. చంద్రబాబు గారు స్వయంగా పాల్గొన్నారు. మంత్రులు వివిధ ప్రదేశాలకు వెళ్ళి పాల్గొన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క ఇల్లైనా పూర్తి చేసి ఇచ్చారా? ఒక్కటంటే ఒక్క ఇల్లైనా. ప్రజలు అంత వెర్రివేదవలా? ప్రజలకు అంత అమాయకులా? ఒక్క ఇల్లన్నా ఇచ్చారా? కానీ గృహప్రవేశాలు ఎట్ట చేయగలిగారు? ఇల్లు పూర్తి చేసేసినట్టు. అప్పుడే మరి పూర్తయిపోయి ఉంటే అప్పుడే డబ్బులు ఇచ్చేయాలి కదా. ఎందుకు ఇవ్వలా? పాపం వాళ్ళేమో బ్యాంకుల్లో వాళ్ళ పేరుతో లోన్ తీసుకుని వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. ఇంకొకటి టిడ్కో ఇళ్లలో మరీ దరిద్రం ఏంటంటే 4 అంతస్తులు 5 అంతస్తులు కడతారు. లిఫ్ట్ ఉండదు. లిఫ్ట్ లేకుండా 4 అంతస్తులు 5 అంతస్తుల్లోకి ఈ మంత్రులు 4 సార్లు వెళ్ళి రమ్మనండి, ఎమ్మెల్యేలు 4 సార్లు వెళ్ళి రమ్మనండి, ఉంటారేమో చూద్దాం అక్కడ. ఎట్లా సాధ్యం బ్రతుకులు అంటే? అట్లాగే ఉంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి జగన్ దాన్ని పూర్తి చేయలేదు. ఎస్, కరెక్ట్. దాంట్లో 50,000 పూర్తి చేశాడు. ఇంకో 1,00,000 పూర్తి అవుతూ ఉండగా అతను దిగాడు. దాన్ని విమర్శించడంలో తప్పలేదు. మరి మీరు చేస్తుంది ఏంటి? 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 9 లక్షల ఇళ్ళు పూర్తి చేసి మిగతా ఇళ్ళు కడుతూ ఉండగా వాటిని ఆ ఏరియాలన్నీ ఆపేశారుగా. అప్పుడు మీరు చేస్తుంది ఏంటి? పేదవాడికి కేవలం మాటల్లో ఉపన్యాసాలు. పేదవాడికి ఆ వాల్యూ తెలియట్లా. ఫ్రీగా వచ్చేటప్పటికి మధ్యతరగతోడికి తెలుసు ఇంటి విలువ. ఫ్రీగా వచ్చినా డబ్బులు పెట్టి కొన్నా. పేదవాడికి ఆ విలువ తెలియట్లా. 2.5 లక్షలకే స్థలం అమ్ముకున్నోడు ఉన్నాడు, ఇల్లు అమ్ముకున్నోడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఆ విలువ తెలియట్లేదు. ఎప్పటికప్పుడు వీళ్ళు ఆడేసుకుంటున్నారు ప్రభుత్వాలు. పేదవాడికి ఆ ఇల్లు ఉంటే, అద్దె లేకపోతే, సొంత ఇల్లు ఉంటే వాడి జీవితం సెటిల్ అయిపోయినట్టు. ఒకప్పుడు విజయవాడలో 15,000 నుంచి 40,000కి అమ్మారండి. 5,000కి అమ్మారు. ఇప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ దాటగానే ఉన్నటువంటి ఇప్పుడున్న ఆ సింగనగర్ మొత్తాల్లో అప్పుడు ఫ్రీగా ఇచ్చిన ఇళ్ళే 120 గజాల ఇళ్ళు మొదట్లో. తర్వాత 60 గజాలకి ఇచ్చారు. కుందావరి కంట్రీకి దాకా అట్లా ఫ్రీగా ఇచ్చిన ఇళ్ళే. ఆ ఇళ్ళని మొదట్లో ఇచ్చినప్పుడు కేటాయించినప్పుడు 5,000 10,000కి అమ్మారు. 5,000 10,000కి. ఇవాళ అది ఎంత ఉందండి? 50 లక్షలు లోపలికి పోతే 120 గజాలది అయితే 50 లక్షలు కోసినే లేదు. రోడ్డు పక్కన అయితే కనుక 1,50,000 దాకా ఉంది. పేదవాడికి ఆ విలువ తెలిసిందా? అమ్మేసుకుని పోయాడు. ఉంచుకున్నోడు బాగుపడ్డాడు. ఇవాళ వీళ్ళకి తెలియలా. సొంత స్థలం వచ్చేసింది, ఇల్లు కట్టుకోవాలి. 1,80,000తో కట్టలేకపోయారు, 2,80,000తో కట్టలేకపోతే ప్రభుత్వం కట్టిస్తుంది ఆగారు. మీరేం చేయాలా? ప్రభుత్వంగా కట్టించి ఇవ్వాలా. అప్పుడు జగన్ ఫెయిల్యూర్ని మీరు సక్సెస్ చేసినట్టు. అది వదిలేసి టిడ్కో ఇళ్లలో ఒక దంపుడు ఉపన్యాసాలు, పేదవాడి ఇళ్లలో ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తే పేదవాడిని మీరు ఒక ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడండి, హ్యాట్స్ ఆఫ్ చెప్దాం.